రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట్ భార్య హత్య కేసులో భర్తను పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో సంచలన విషయాలైతే బయటకు వస్తున్నాయి. మొదట ఉమెన్ మిస్సింగ్, భార్య మిస్ అయిందని చెప్పి తన అత్తమామలతో కలిసి ఫిర్యాదు చేసిన భర్తే ఈ కేసులో కీలక సూత్రధారిగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మీర్పేట్ సిఐ నాగరాజు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈ హత్య సంచలనంగా మారింది? సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు దీనిలో? ఇప్పుడు 18th రోజు ఈ మిస్ అయినటువంటి మాధవి వాళ్ళ మదర్ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగా ఏంటంటే ఈమె 16th రోజు వీళ్ళ డాటర్కి అంటే కూతురు మాధవ్కి అల్లుడికి చిన్న గొడవ జరిగింది. గొడవ జరగడంతో ఆమె కూతురు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి ఆ రోజు ఆఫ్టర్నూన్ 12 o'clock అట్లా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిందని చెప్పారు. ఆ విషయం మీరు మాకు కంప్లైంట్ చేయడంతో ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము. కంటిన్యూ చేస్తున్న సమయంలోనే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మిస్ అయిన అమ్మాయి పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం భర్త మీద డౌట్ అని చెప్తున్నారు. ఆ వేలో కూడా మేము ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో అత్తమామలు ఏదైతే చనిపోయిన మాధవి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు భర్త కూడా వచ్చి ఫిర్యాదు చేస్తున్న తరుణంలో వచ్చాడా పోలీస్ స్టేషన్కి? అప్పుడు ఆయన మీద ఏమైనా అనుమానాలు వ్యక్తం చేశారు? అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చిన కానీ ఎటువంటి అనుమానాలు వ్యక్తపరచలేదు. ఆయన బిహేవియర్ ఎట్లుండే సార్ ఫిర్యాదు చేస్తున్న సందర్భంలో? నార్మల్. సరే, ఇంకోటి సంచలన విషయాలు అయితే ఇలా బయటకు వస్తున్నాయి. భర్తనే హత్య చేసిండు, గురుమూర్తి హత్య చేసి శరీర భాగాలను కట్ చేసి కుక్కర్లో ఉడికించిండు అన్న ఇట్లాంటి సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. దీనిపైన మీరేం చెప్తారు? ఇప్పుడు వరకైతే కేసు ఉమెన్ మిస్సింగ్ కేసుగానే ఉంది. మీరు అనుకుంటున్నటువంటి వాటికి దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మీరు అంటున్న వాటికైతే ఆధారాలు ఏమీ లభించలేదు. మేము ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము. సార్, భర్తని గురుమూర్తిని పోలీసులు అదుపులోనే ఉన్నాడు, విచారణ జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. నిజంగానే మీరు దర్యాప్తు చేస్తున్నారా, విచారిస్తున్నారా? విచారణలో ప్రాథమికంగా హత్యకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా దొరికాయా? అలాంటిది ఏమీ లేదు. సార్, విచారణలో ఏం తెలిసింది? విచారణలో ఇప్పుడు ఇంకా ఉమెన్ మిస్సింగ్ గానే ఉంది. ఎవరైతే మిస్ అయిన ఉమెన్ ఉందో ఆచూకీ గురించి ట్రేస్ చేస్తున్నాము. సరే, ఇంకోటి సీసీ కెమెరాలు కూడా పరిశీలించినట్లుగా కూడా తెలుస్తోంది. చుట్టుపక్కల గురుమూర్తి ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళు కూడా ఏమంటున్నారు? మీ విచారణలో అసలు ఆమె మిస్ అయిందా లేదంటే హత్య జరిగిందా అని ఏమైనా నిర్ధారించారు ఇప్పటివరకు? ఇప్పటివరకైతే మిస్సింగ్ గానే ఉంది. ఇప్పటివరకైతే ఉమెన్ మిస్సింగ్ గానే అంటే మిస్ అయిందని అనుకుంటున్నాము. సీసీ కెమెరాలు ఏమైనా పరిశీలించారా సార్? కెమెరాస్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఇంకా అన్న కెమెరాస్ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న కెమెరాస్ కూడా ఇంకా చూస్తున్నాము, వెరిఫై చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు చెప్తాము. సార్, ఇప్పటివరకు 4 రోజులు అయింది మీరు కంప్లైంట్ చేసిన అనంతరం కూడా 4 రోజులుగా మీరు దర్యాప్తు చేస్తున్నారు, భర్తని విచారించారు, తల్లిదండ్రులను కూడా విచారించారు. ఈ విచారణలో అసలు ఆమె ఉందా, బతికే ఉందా, చనిపోయిందా అన్న విషయం ఏమైనా తెలిసిందా? ఆమెకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం మన దగ్గర లేదు. ఇంకా ఉమెన్ మిస్సింగ్ గానే ఉంది. ఉమెన్ మిస్సింగ్ లెక్కనే ఉంది. అంటే ఆమె మొబైల్ ఫోన్ కానీ ఇంకేమైనా పరిశీలించారా సార్? చూస్తున్నాం. అన్ని కూడా టెక్నాలజీ ద్వారా మొత్తం కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని కూడా మేము ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము. సార్, ఫైనల్గా గురుమూర్తి అంటే నరికి ముక్కలు చేశారు, దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇంట్లో ఉన్నాయి. ఎందుకంటే దానికి సంబంధించిన కత్తులు, సంబంధించినటువంటి ఒక చెక్క మొద్దు, ఇవన్నీ కూడా ఆనవాళ్ళు ఇంట్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ దర్యాప్తు అంటే ఆ కోణంలో కూడా మీరు ఏమైనా దర్యాప్తు చేశారా? అట్లాంటి ఆనవాళ్ళు ఇంట్లో ఏమైనా మీరు గుర్తించారా? ఈ క్రైమ్ ఎవిడెన్స్కి సంబంధించినటువంటి ఏమైనా స్వాధీనం చేసుకున్నారా ఇప్పటివరకు? ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో ఆ మాధవి వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళ హస్బెండ్ మీద డౌట్ అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న వాటికి అయితే మా దగ్గర ఎటువంటి మనం ఆధారాలు లభించలేదు. మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసినాం కాబట్టి ఆ వేళనే ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. వాళ్ళు చెప్తున్న డౌట్ ప్రకారం కూడా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము. మీరు అంటున్న వాటికి అయితే ఎటువంటి ఆధారాలు ఇంకా లభించలేదు. చూస్తున్నాం, ఆధారాల గురించి మేము సెర్చ్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము. చెరువులో కూడా ముక్కలు పడేశారని కొన్ని అంటే రూమర్స్ వస్తున్నాయి, దీనిపైన మీరు ఏం చెప్తారు? చెరువులో కూడా ఏమైనా మీరు వెతికే ప్రయత్నం చేశారా దీనికి సంబంధించి? అటువంటిది అయితే ఏం సమాచారం లేదు. చెరువు దగ్గర పడ్డట్టు కానీ ఈ కుక్కకు సంబంధించిన దాని కానీ అది ఫాల్స్, టోటల్లీ ఫాల్స్. అది ఆ డాగు దాని మీద ఇట్లా చేసిరు అని చెప్పి అనేది కానీ అది టోటల్లీ ఫాల్స్. అది ఆ చెరువు దగ్గర ఉన్నదానికి కూడా ఎవిడెన్స్ చూస్తున్నాము. సరే, గురుమూర్తి మాజీ ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి కూడా అని తెలుస్తుంది. మరి ఈ విషయంలో ఆయనకు క్రైమ్ చేయాల్సినటువంటి ఇంటెన్షన్ కానీ అవి మీ విచారణలో ఏమైనా తెలిసిందా? ఎందుకంటే గురుమూర్తి 17 years ఆర్మీలో పనిచేసి 2020లో రిటైర్ అయ్యిండు. ప్రస్తుతం మన కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు. వాళ్ళ ఫ్యామిలీ మధ్య చిన్న భార్యాభర్తల మధ్య చిన్న ఇష్యూలు ఉన్నాయి కానీ దాని ద్వారా జరిగిందా అనేది మీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మాధవి తల్లిదండ్రులు కూడా హత్యనే చేశాడన్న ఆరోపణలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. అంటే అనుమానం, భార్య మీద అనుమానంతో ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ కోణంలో ఏమైనా మీరు దర్యాప్తు చేస్తున్నాం? వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని వాళ్ళు కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లు, ఆ గొడవలు ద్వారా అంటే దాన్ని బేస్ చేసుకుని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఫైనల్గా మీరు ఇష్యూ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పటి వరకైతే ఉమెన్ మిస్సింగ్ అనే ఉంది. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ హస్బెండ్ మీద, మాధవి వాళ్ళ హస్బెండ్ మీద అనుమానం అని చెప్తున్నారు. ఆ యాంగిల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము.
పూర్తి వివరాలు మీకు చెప్తాము. హత్యనా లేదంటే మిస్సింగ్గానే ఉంది ఇప్పటివరకు. ఇది పరిస్థితి. అనేక రూమర్స్ వస్తున్నాయి, కానీ సంచలన కేసులో అయితే ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. గురుమూర్తిని ఇంకా విచారిస్తున్నాము. భర్తే హత్య చేశాడా లేదా మిస్సింగ్ గానే ఉందా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పి మీర్పేట్ సిఐ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీసుల దర్యాప్తులో ఎలాంటి సంచలన విషయాలు బయటపడతాయి అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, మీర్పేట్ నుండి.